ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/7/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళపక్షము, అమావాస్య రాత్రి 12:43 వరకు ఉండి తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రం సాయంకాలం 4:46 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:29 నుంచి 4:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు, వర్జం ఉదయం 6:53 వరకు, తిరిగి రాత్రి 12:32 నుంచి 2:06 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:56కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్టాది ఆనంద యోగం, ధనము, ప్రశాంతత, ఆరోగ్యము, విద్యాలాభము పొందుకోగలిగేటువంటి శుభతరుణం. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి మీ ఆలోచన అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళగలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలమైన శుభస్థితి. అలాగే భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, మత్స్యకారులకి, రోజులు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా అభివృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, బుద్ధి వివేకము, మంచి మాట తీరు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనంద యోగం, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవనం, ధనయోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది యోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటైనటువంటి అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విదేశాలు కూడా కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల,
కార్యశీలత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ధనయోగము, ఐశ్వర్యము, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యా అనుకూలత, కుటుంబ పరంగా చాలా మంచి సౌఖ్యాలు పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగ. ఈరోజు చాలా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు కూడా మంచి లాభాలు కలిగిస్తాయి. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోక తప్పదు. డబ్బు విషయంలోనూ, స్నేహితుల విషయంలోనూ, విద్యా విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడడం, అపాత్ర దానం చేయడం, పనికి మాలిన ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, కన్సల్టెన్సీ వారికి నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది గల వాతావరణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇబ్బంది, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసినా పెద్దగా అనుకోలేదు. తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా నష్టం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విద్యా నష్టాన్ని పొందుకోవచ్చు. ఇతరుల మీద ఆధారపడకండి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, సినిమా వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకారు, క్రీడాకులకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు. తొందరపాటుతనము, అవివేకంతో మాట్లాడడము, ఉద్యోగానికి తొందరపడి రాజీనామా చేయడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు నష్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవన్నామన పారాయణం విడిచిపెట్టకండి. అలాగే సుందరకాండ పారాయణం మీరు చేయండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా వీలైతే అన్నదానం, వస్త్రదానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగమే. ఎక్కడ స్వామి శని ప్రభావం ఎక్కువ ఉందంటారు, అష్టమ శని అంటారు, మీరేమో లాభం అంటారు. గురుడు, బుధుడు, రవి శుభయోగాన్ని కలిగిస్తారు. అదేంటండి, రవి కర్కాటక సంక్రమణ కదా, మరి 12వ ఇంటికి వచ్చాడు కదా, మిత్రక్షేత్రానికి వచ్చాడు ఆయన. మిత్రక్షేత్రంలో వేయంలో ఉన్నప్పటికీ కూడా అవయోగాన్ని చెయ్యడు కనుక మీకు రవి కూడా శుభవంతుడే. ఇతర గ్రహాల యొక్క పరిపూర్ణ శుభయోగం వల్ల అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని కలిగిస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాల సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి అభివృద్ధిని, అనుకూలతని కలిగిస్తారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాదులు లాభం, శుభవార్త వినడం ఖాయం, ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు,
విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఆకస్మిక ధనయోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, విద్యార్థికి లాభము, ఉద్యోగస్తులకి అనుకూలత, స్థిర ఉద్యోగ ప్రాప్తి, బెంచింగ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలత, రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే శుభతరుణము. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు దగ్గర శుభపరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, అనేక రకాల శుభయోగాల పరంపర, ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భాగ్యవంతమైనటువంటి శుభయోగం, అదృష్టమే, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రైతన్నలకి మంచి శుభయోగం, వర్షాల బ్రహ్మాండ శుభయోగాలు, మంచి పంట పండే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, మంచి నిర్ణయాలు, విద్యా పరిపూర్ణతని, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. ఈరోజు మొత్తం మీకు చాలా మంచి శుభయోగాలు, లాటరీ వల్ల, జూదం వల్ల ధనయోగం, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యం, ప్రశాంతత, అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి తప్పని కొన్ని కష్టాలు, తప్పించుకునే అవకాశం లేదు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిందే, దానికి తగినటువంటి గుణపాఠం పొందాల్సిందే, అవమానాన్ని పొందుకోవాల్సిందే. జాగ్రత్త పడకపోతే నష్టం. ఏదో తెలియనటువంటి ప్రమాదం జరగబోతోంది, జాగ్రత్త. ఊహించినటువంటి ఇబ్బంది, ప్రేమ కలాపాలు, తప్పుడు ఫోటోలు షేర్ చేసుకోవడం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో ప్రమాదాన్ని పొందించుకుంటారు. ఆడపిల్లలు మానవమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. అనవసరపు ముష్కరులతో మీరు ప్రేమ కలాపాలు చేయకండి. వాళ్ళ సోదరీమణులు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ముష్కర సోదరీమణులతో కూడా మీరు స్నేహితాన్ని చేయకూడదు. మిమ్మల్ని మభ్యపెట్టి నాశనం చేయడానికి, మీ మానాన్ని నాశనం చేయడానికి వాళ్ళు మీతో స్నేహం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అటువంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండండి. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. లేదా ప్రమాదంలో పడతారు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో నష్టము, సినిమా రంగంలో అవమానాలు, నష్టాలు. దర్శకులే మిమ్మల్ని మోసం చేస్తారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు దర్శకులు, జాగ్రత్త. కాబట్టి కొత్త వాళ్ళని ఎట్టి పెద్ద నమ్మకండి, గొంతు కోసేస్తారు మిమ్మల్ని. విద్యా సంబంధ విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకూడదు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీకి దానికి దూరంగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి నష్టదాయకంగా ఉంటుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారడం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు తీవ్రమైనటువంటి అవమానం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు సమాచారం మీకు నష్టాన్ని, దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కులు బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఇబ్బందికర వాతావరణం. కుటుంబపైన చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి పంపకాలు అసమానత ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం మీకు 2 నుంచి 7 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, బుధగ్రహ, రాహుగ్రహ జపం చేసుకోవడం చాలా మంచిగా చెప్పబడుతోంది. ఈ సమయం వీరికి ఉదయం 10 గంటల 3 నిమిషాల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ ఎమ్మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరులతో సోదరిమణులతో లాభాలు, కుటుంబ శుభయోగాలు. మిత్రుల వల్ల విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పట్టుదల బాగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆశించినటువంటి ధనయోగాలు బలంగా ఉన్నాయి. కార్యసిద్ధి, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగాలే కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. రోగనాశనం, రుణ విమోచనం, తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల అప్పుల బాధ విముక్తులు అవ్వడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ప్రశాంతమైన జీవనం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు ఉంటాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాహం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, షష్ఠపూర్తి మహోత్సవం కావచ్చు, భారతాలు కావచ్చు, ఏదైనా శుభకార్యం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి అదృష్టాది ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, శుభయోగం. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీన రాశి వారికి కూడా పర్వాలేదు. ఆర్థిక లాభం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు, కోర్టు వివాదాల సమస్యకు అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు చేయగలిగే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, తీర్థయాత్ర సేవన, పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే దాని నుంచి వాళ్ళ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతడి మెయిన్ వ్యాపారంలో అనుకూలంగా శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్ర సమాగమం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు, దానివల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుగా అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం. చేనేత, భర్త దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి. శత్రునాశనం, మిత్రలాభం, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవడం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి, పూలు పడుగుల నుంచి వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి ఆనంద యోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.